నమస్తే, వెల్కమ్ టు యోఏటీవీ. అయితే గత ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నట్టు కూడా ఈరోజు సిట్ విచారణకైతే రావడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున ఇక్కడ తరలి అయితే రావడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ శాంతి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు విచారణకు అయితే వెళ్తా ఉన్నారు బండి సంజయ్ గారు. ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రధానంగా వాళ్ళేమో చేయలేదని అంటా ఉన్నారు, మీరేమో జరిగిందంటా ఉన్నారు, ఏం చెప్తారు? భారత్ మాతాకి జై. గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేను కూడా ఎస్ఐటీకి వెళ్ళాను, నాకు చూపించారు స్టేట్మెంట్లన్నీ కూడా. సర్వీస్ ప్రొవైడర్లందరూ కూడా లిస్టు పంపించారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయో. ఎంత దారుణం అంటే బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో భార్యాభర్తల మధ్యన సంభాషణ, అపోజిషన్ లీడరు వేరే పార్టీ వాళ్ళ లీడర్స్ యొక్క సంభాషణ, ఇదంతా దొంగచాటుగా వినడం అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇది అప్రజాస్వామికం, అనైతికం. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన బాధ్యత మన పౌరులందరికీ ఉంది. కాబట్టి ఈ కేసును ఎస్ఐటీ కాకుండా సిబిఐకి అప్పగించి ఎంక్వైరీ జరిపించి దోషులను నిర్ధారించి వాళ్ళకు కఠిన శిక్ష వేస్తే తప్ప మన ప్రజాస్వామ్యానికి విలువ లేదు, అసలు మానవత్వానికే విలువ లేదు. అలాంటి విలువలను మనం నిలబెట్టాలంటే తప్పకుండా ఇప్పుడు ఈరోజు బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇస్తున్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళది ఒకటే డిమాండ్ ఏంటంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, ఎంక్వైరీ చేయాలి, దోషులను నిర్ధారించాలి, వాళ్ళని తప్పకుండా కఠినంగా శిక్షించాలి, ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. అదే ఈరోజు మా డిమాండ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రధానంగా మేము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదు అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ట్యాప్ చేశారు. లిస్టు ఎయిర్టెల్ వాళ్ళు కానీ లేకపోతే మిగతా ఏ ప్రొవైడర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కు లిస్టు పంపించారు. ఆ గవర్నమెంటే ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో జరుగుతుంది. దాంట్లో మమ్మల్ని కూడా అంటే నన్ను కూడా, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నన్ను కూడా ఎంక్వైరీకి పిలిచారు. వాళ్ళు మొత్తం చిట్టా దాదాపు 2000 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి చూపించారు లిస్టు నాకు. వీళ్ళు రాయడం, వాళ్ళు దానికి రిప్లై రాయడం, ఆ 2 లెటర్లు కూడా నేను చూశాను, అందులో మా నెంబర్లు ఉన్నాయి. దీని అర్థం ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ చేయలేదనా? చేశారని నిర్ధారణ అయిపోయింది. కాకపోతే ఎవరి ద్వారా జరిగింది, ఎవరెవరు దీనికి బాధ్యులు అనేది నిర్ధారణ చేయడమే మిగిలింది. ఎస్ఐటీతో ఇది జరగని పని. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, నిర్ధారణ జరగాలి, ఎంక్వైరీ జరగాలి, దోషుల్ని నిర్ణయించాలి, వాళ్ళ కఠిన శిక్ష వేయాల్సిందే. ఇదే మా డిమాండ్. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి దీనిపై చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? మరి న్యాయం చేస్తారని అనుకుంటున్నారా? లేదు, ఎందుకంటే తోడు దొంగలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయ నిర్ణయంలో ముందుండరు, వాళ్ళు వెనకే జరుగుతారు. మన ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కేవలం సిబిఐకి అప్పగిస్తేనే కేంద్ర ప్రభుత్వమే ఇది సాధ్యం అవుతుంది. ఎస్ఐటీలో న్యాయం ఎందుకు జరగదంటే కాంగ్రెస్ వాళ్ళు నోటు కేసులు కానీ వేరే కేసులు కానీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వీళ్ళు మాఫ్ చేయడం, వీళ్ళని మాఫ్ చేయడం, కంటిన్యూటీ తుడిపినట్టుగా డ్రామాలు ఆడతారు కానీ నిజమైన నిర్ధారణ జరగదు. కాబట్టి తప్పకుండా సిబిఐకి అప్పగించాలి, నిజమైన నిర్ధారణ జరగాలి, ఎంక్వైరీ జరగాలి, దోషులను శిక్షించాలి. అప్పుడే అది న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కావాలని రాజకీయంగా ఈ నాటకాలు చేస్తా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు సార్? బీజేపీ ఒకటే కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ పార్టీ కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదు. ఎందుకంటే టీఆర్ఎస్కు మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని వచ్చాయి? 0. అలాంటి 0 వచ్చే పార్టీకి ఎవరైనా పొత్తు కలుపుకుంటారా? పోనీ కాంగ్రెస్ ఏమన్నా తన మంచి పనులు చేసి గెలిచిందా? టీఆర్ఎస్ మీద కోపంతోనే గెలిచింది. అంటే ప్రజలు టీఆర్ఎస్ మీద ఎంత కసితో ఉన్నారో అర్థమవుతుంది. అంత కసితో ఉన్న పార్టీ ఉంటే ఎవరన్నా చేతులు కలుపుతారా? పైగా వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంతకుముందు కాళేశ్వరం కమిషన్లు 1-2 కొల్లలు అన్నీ అవినీతే. కాబట్టి ఆ అవినీతి వల్లనే కేసీఆర్ మీద ప్రజల కోపం వచ్చింది. టీఆర్ఎస్ను చిత్తుగా ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చింది. కాబట్టి అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది హాస్యాస్పదం. బీజేపీ ఎప్పటికి కూడా నీతి నిజాయితీ ఒక సిద్ధాంతం మీద నడిచే పార్టీ కానీ ఇలాగా తాత్కాలిక లాభాల గురించి ఎవరితో అంటే వాళ్ళతో చేతులు కలిపే పార్టీ కాదు. సో నిన్న ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ వెళ్ళి బీసీ కులగణకు సంబంధించి ధర్నా చేస్తున్నారు జంతర్ మంతర్లో. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మోడీ గారు బీజేపీకి బీసీలకు వ్యతిరేకత అని మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇది బట్టకాల్చి బీజేపీ మీద వేయడం తప్ప వేరే ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్కు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు బీసీలకు ఇవ్వాలి.
ఒక్క న్యాయ పైసా ఇవ్వలేదు. అదే బీజేపీ విశ్వకర్మ యొక్క యోజన ఉంది, దాని కొరకు 1,86,000 కోట్లు ఖర్చు పెట్టింది. అదే కాదు, కులగణన ఎంత దారుణం అంటే కేసీఆర్ సమగ్ర సర్వే చేసినప్పుడు 56% ఉన్న బీసీలు ఇప్పుడు 46% అయిపోయారు. పైగా 10% ముస్లింలు. అసలు ముస్లింలు మొత్తం తెలంగాణ ఉన్నదే 12% అయితే అందులో 10% బీసీలట. అంటే కులగణన తప్పు, అదొక బూటకం. పైగా అగ్రవర్ణాలు పెరిగాయట, బీసీలు మాత్రం తగ్గారంట. జనాభా ఇట్లా రివర్స్ అవుతుంది, ఇదొక బూటకం. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చేసే బూటకం ఏమిటంటే బీసీలు బీజేపీకి దగ్గర అవుతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని డిక్లేర్ చేసింది కాబట్టి ఈ బీసీలంతా బీజేపీ అయిపోతే ఇక ఫ్యూచర్ భవిష్యత్తు శూన్యం వాళ్ళకని అనుకుని బీసీలని ఎలాగైనా దూరం చేయాలని మభ్య పెట్టడానికి ఈ 42% చెప్తున్నాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీవు ఎన్నికల ముందు 42% చెప్పావు కదా, కానీ మరి నీవు కులగణనలు లెక్కేసిన తర్వాత 46% బీసీలని నువ్వే అంటున్నావు కదా, మరి 46% ఇవ్వాలి కదా, 42 ఎందుకు ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఏదో మొక్కుబడిగా ఇది చేసి ఏదో విధంగా బీసీలను మోసం చేసి బీజేపీకి దూరం అయితే చాలు అని పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నాడు. ఈయన వెళ్ళి ఢిల్లీలో పెట్టిన దానికి ఒక స్పందన లేదు. ఆ నిరసనకు అసలు వాళ్ళ ప్రియాంక గాంధీ రాలేదు, వాళ్ళ రాహుల్ గాంధీ రాలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు. ఈ డ్రామాలో దమ్ము లేదు కాబట్టి ఈయనకు వాళ్ళిద్దరిని పిలిచే దమ్ము లేదు కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ. వెల్కమ్.